నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. ఎక్కడ చూసినా అఖండ ఫీవర్ మాత్రం చాలా గట్టిగా నడుస్తుంది. ఒక బాలకృష్ణ గారి అభిమానులకే కాదు, టోటల్గా మన ఇండియాలో ఉన్న హిందువులందరికీ ఒక గర్వకారణంగా నిర్మించబడుతున్న అఖండ సినిమా చాలా మంది పొలిటికల్, ఫ్రాంక్లీ స్పీకింగ్ వాళ్ళ గురించి ఈ వర్డ్ అనొచ్చో నాకు తెలియదు, దేవుడి పేరుని అడ్డంగా వాడుకున్న కొంతమందికి ఈరోజు అఖండ మూవీ పార్ట్ 1 అవనండి, పార్ట్ 2 అవనండి గట్టి రెస్పాన్స్గా చూస్తారు అందరూ. ఎందుచేతనంటే వైసీపీ హయాంలో కొడాల వెంకటేశ్వరరావు అనే ఒక క్యాండిడేట్ కూర్చుని నోటికి ఎంత వస్తే అంత వాగాడు. ఉట్టి పొలిటికల్ స్టేట్మెంట్స్ చేసి ఇంకొకళ్ళని అవమానపరిచాడంటే కానే కాదు, ఇంకో మెట్టు ముందుకు వెళ్ళిపోయి ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అవనిండి, ఆంజనేయ స్వామిని అవనిండి, ఆఖరికి రథం తగలబడ్డం విషయం అవనిండి, ప్రతి ఒక్క విషయం మీద అపహేళన చేస్తూ ప్రతిదీ ఈజ్ ఈక్వల్ టు మనీ. ఇదంతా కాకుండా ఒక నిర్లక్ష్య ధోరణిలో హిందూ మతం పైన చాలా డైరెక్ట్ హిట్ ఇచ్చాడు. అతని పైన ఎవరు ఈ రోజు దాకా ఈ మాటల మీద కేసులు నమోదు చేయాల. ఈజ్ వెరీ లక్కీ. యాక్చువల్లీ అతని పైన ఉపాధి హామీ పథకం మీద పడిన కేసులు, లేకపోతే మట్టి తవ్వేవేతలు, ఈ కేసులు ఉన్నాయి. కానీ ఆఖరికి ఒక పర్సనల్ కేసులో నారా భువనేశ్వరి గారు అన్న వర్డ్ గురించి కూడా అతనికి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నాడు, ఆ కేసులు ఉన్నాయి తప్ప ఈ రోజు దాకా హిందుత్వం పైన కొడాలి నాని అనేవాడు కూర్చుని చేసిన వ్యాఖ్యలకి ఎక్కడా కూడా ఒక కౌంటర్ కానివ్వండి, లేకపోతే ఆఖరికి అతని మీద ఒక లీగల్ యాక్షన్ తీసుకోవటం అనేది ఇప్పుడు దాకా జరగల. చాలా ఈజీగా మాట్లాడతారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, తిరుమల లడ్డు ఇంత కల్తీ జరిగింది. తిరుమలకి సాక్షాత్ వాళ్ళ పార్టీ హెడ్ డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్తాడు, పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు సతీ సమేతంగా వెళ్ళడు. అవన్నీ పక్కన పెట్టి నిర్లక్ష్య ధోరణి ఎగ్జిబిట్ చేస్తున్న హిందూ మతం పైన వీళ్ళ దాడులు ఎక్కడ ఆగల. నేను కొన్ని వినిపిస్తాను, దానికి గివ్ బ్యాక్ ఆన్సర్స్ బాలకృష్ణ గారు ఇచ్చినవి ఉన్నాయి. ఇప్పుడు ఇది హెవీ ట్రెండ్ అవుతుంది ఇంటర్నెట్లో, ఒక్కసారి విని చూద్దాం. అండ్ అఖండ మూవీ రిలీజ్ అయిన తర్వాత కొడాలి వెంకటేశ్వరరావు పైన ఎన్ని కేసులు నమోదవుతాయో కూడా చూడాలి మనం ఖచ్చితంగా. ఎందుకంటే ఒక వాక్య కాదు, 2 వాక్యాలు కాదు, గుట్టల కింద చేసిపోయాడు. ఆ పాపం అన్న వదులుతుంది ఇతన్ని, కష్టం. సంతకం పెట్టారా? ఈ అమ్మ మొగుడు కట్టించాడు తిరుపతి గుడి. ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి పౌరుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ గుడిలోకైనా, ఏ మసీదులోకైనా, ఏ చర్చిలోకైనా వెళ్ళేటువంటి హక్కు అధికారం ఉంది. ఎవడో సంతకం పెట్టాలి, ఎవరికి డిక్లరేషన్ ఇవ్వాలి. వాగుడు. ఇది కొడాల వెంకటేశ్వరరావు అన్నమాట. నేను వాళ్ళు ఇంకోసారి వినిపించిన తిరుపతి గురించి, జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టిన దాని గురించి వాళ్ళు చేసిన స్టేట్మెంట్ ఇంకొకసారి మళ్ళీ వినిపిస్తాను, చెవులు లెక్క పెట్టుకునండి. తిరుపతిలో సంతకం పెట్టారా? ఈ అమ్మ మొగుడు కట్టించాడు తిరుపతి గుడి. ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి పౌరుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ గుడిలోకైనా, ఏ మసీదులోకైనా, ఏ చర్చిలోకైనా వెళ్ళేటువంటి హక్కు అధికారం ఉంది. ఎవడో సంతకం పెట్టాలి, ఎవరికి డిక్లరేషన్ ఇవ్వాలి. ఎంత కొవ్వెక్కిన మాటలు ఇవి, మొహమాటం లేకుండా అంటున్నాయి స్టేట్మెంట్. నీ అమ్మ మొగుడు కట్టాడనా? ఎవడమ్మ మొగుడు కట్టలా దీంట్లో. ఈ మాట తిరిగి అంటాం చాలా ఈజీ. సంస్కారవంతంగా ఉండాలి ఎమ్మెల్యేలు, అది కూడా తెలీదా వెంకటేశ్వరరావు నీకు? ఈ స్టేట్మెంట్ పాస్ చేసావు నువ్వు, సంతకం పెట్టడానికి ఇంత నీకు రోమాలు నిక్కపొడిచినాయా? నీకు ఎంత కోపం వచ్చిందా? ఆగమశాస్త్రం ఏం చెప్తుంది? సంతకం దేనికి పెట్టమంటారు? బుద్ధి జ్ఞానం ఉందా ఈ మాటలు మాట్లాడే ముందు ఎవరన్నా? డిక్లరేషన్ మీద సంతకం దేనికి పెట్టమంటారు చెప్పండి, చెప్పండి అందరూ. నేను పరమతస్తుడిని, కానీ నేను ఈ గుడికి ఉన్న ఆచారాలు అవనండి, ఈ మతాన్ని గౌరవిస్తాను, యాక్సెప్ట్ చేస్తాను, ఇన్ టోటో ఫాలో అవుతానని చెప్పి డిక్లరేషన్ మీద సంతకం పెట్టడం, దీనికి తీవ్రం ఏంటి? దీనికి తీవ్రం ఏంటి? ఇక్కడే తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి సెక్యులరిజం అనే వర్డ్ వాడతాడు. మానవత్వమే నా మతం అని. మానవత్వం లేని పార్టీ వైసీపీ అని ప్రూవ్ అయింది కాదా? తిరుపతి లడ్డూనే కల్తీ చేసి ఆఖరికి 2020 నుంచి 2023 దాకా మిల్క్ అనే ప్రొడక్టే లేదు టెండర్లో. కల్తీ నెయ్యి అనేది లేదండి. కల్తీ నెయ్యి ఏంటి అసలు? ఇక్కడ నెయ్యి అనేది లేదు. ఆ పదార్థం ఏంటో క్రియేట్ చేసి రసాయనాలు కలిపి, బెటడిన్ కెరటిన్ అనే రసాయనం కలిపి, వాసన కల్పించి, పట్టి వాళ్ళు ఆఖరికి వచ్చి కంప్లైంట్ రేస్ చేసినా కూడా పక్కన పడేసి జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో చేసింది. ఇది మానవత్వమా? ఇది మానవత్వమా? ఒక మతం పైన జరిగిన దాడి ఖచ్చితంగా ఫోకస్ చేసి తిరుమల గురించి చేసిన ఒక దాడి. హిందువువి నువ్వు, కొడాలి నాని, మొన్నెళ్ళి గుడ్డు కొట్టించుకొచ్చావు. ఎక్కడికి వెళ్ళావు? ఎవరమ్మ మొగుడు కట్టాడని వెళ్ళావు? అంత నమ్మకం లేనప్పుడు ఎందుకు వెళ్ళావు? ఒక హిందూగా నాకు రక్తం మరుగుతుంది ఇలాంటి చూస్తే. డిక్లరేషన్ మీద సంతకం పెట్టడం అన్న మాట వేరేగా మాట్లాడే తప్ప, ఒక అమ్మ మొగుడు కట్టించాడు ఈ గుడి అంటావా? ఈరోజు మాట్లాడు, బయటకు వచ్చి తాట తీస్తారు హిందువులందరూ, నిన్ను తాట తీస్తారు.
రెండో డైలాగ్ ఒకసారి గుర్తు చేస్తాను, దాని తర్వాత బాలయ్య బాబు గారు అఖండ కౌంటర్స్ ఎలా ఉన్నాయో కూడా వినిపిస్తాను. ఆంజనేయ స్వామి చెయ్యరు పడితే ఆంజనేయ స్వామికి పోయేది ఏమి లేదు, బొమ్మదే. అట్లాగే ఆ గుడికి వచ్చే లాస్ ఏమి లేదు. 10 కేజీలు వెండి ఎత్తుకుపోతే 6 లక్షలు 7 లక్షల రూపాయలు, దాంట్లో మిల్లు కట్టేది లేదు, మిద్దులు కట్టేది లేదు. అంతర్వేదిలో 1 కోటి రూపాయలు రథాన్ని తగలబెడితే ప్రభుత్వం రథం చెందుతుంది, దానివల్ల దేవుడికి పోయేది ఏమి లేదు. ఆంజనేయ స్వామి చెయ్యరు పడితే ఆంజనేయ స్వామికి పోయేది ఏమి లేదు, బొమ్మదే. ఆంజనేయ స్వామి బొమ్మది చెయ్యరకు కొడితే, ఆ లెక్కన మనుషులకి వీళ్ళకి ఏం వాల్యూ ఇస్తారండి? 6 లక్షలు 7 లక్షల ఖరీదుతో ఏకంగా ఈక్వేట్ చేసి దాంట్లో మిల్లులు కట్టం మిద్దులు కట్టం అంటున్నాడు. ఎందుకు నోరు మూసు కూర్చున్నారు హిందువులందరూ? హిందూ సంఘాలందరూ ఎందుకు నోరు మూసు కూర్చున్నారు? అసలు ఇతనికి ఒక కౌంటర్ బ్యాక్ ఇవ్వరా? కూర్చుని దేవుళ్ళని ఆంజనేయ స్వామి బొమ్మది అని చెప్పి మనం రోజు వెళ్ళి పూజిస్తుంటే కూర్చుని ఇలాంటి మాట్లాడి కొడాలి వెంకటేశ్వరరావుని వదిలేస్తారా? దీనికి కౌంటర్ బ్యాక్ చాలా బాగుందండి. అఖండ 2లో నేను మీకు ఇస్తున్నాను, అఖండ 1లో కూడా దీనికి కౌంటర్ బ్యాక్ ఉంది. ఒకసారి అఖండ 1ది ఇందాక కొడాలి వెంకటేశ్వరరావు వాగిన వాగుడికి కౌంటర్ బ్యాక్ వీడియోస్ ఏవి ట్రోల్ అవుతున్నాయో చూపిస్తాను. యాక్చువల్లీ జనాలందరూ తినలాగే తిరగబడాలి ఈరోజు, ఇలాగే సినిమాటిక్గా అనిపిస్తుంది తప్ప రియల్ టైంలో వీళ్ళందరినీ వీళ్ళ ఆధార్ కార్డులు బ్యాన్ చేయాలి. అసలు తిరుమలలో వీళ్ళ ఆధార్ కార్డులు బ్యాన్ చేయాలి. ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు దేవుడి గురించి చేసినప్పుడు మొన్న ఒక అమ్మాయి శివజ్యోతి బ్యాన్ చేశారు. ఇతనికేం గొప్ప? అమ్మాయి కాస్ట్లీ బిచ్చగడంది, బ్యాన్ చేశారు. చాలా బాగా చేశారు అనుకున్నాం. కొడాలి వెంకటేశ్వరుని ఎలా పర్మిట్ చేస్తారు? తిరుమల కూడా ఎలా ఎక్కనిస్తున్నారు ఈరోజు? ఇతన్ని కూడా బ్యాన్ చేయాలి కదా. ఇది అందరూ కోర్రా? ఎవడు సంతకం పెట్టాలి, ఎవడికి డిక్లరేషన్ ఇవ్వాలి. వాగుడు ఇది మన అఖండ గారి డైలాగ్. కపాలం పగిలిపోద్ది ఇంకోసారి దేవుడి గురించి ఇలా మాట్లాడితే అని. రెండో డైలాగ్ వినిపించమంటారా? ఇందాక ఆంజనేయ స్వామి చేయి పోతే ఏముంది బొమ్మది అని చెప్పి ఇలా అన్నాడు కదా, వినిపిస్తాను మీ అందరికీ. సెటరేట్ అయ్యేది అసలు నిజంగా బాలకృష్ణ గారు లాంటి వాళ్ళు ఇష్యూని డీల్ చేసి ఇప్పుడున్న పీరియడ్లో హైందవ ధర్మం కోసం ఆయన ఒక సినిమాకి నుంచున్నారు కాబట్టి కొంచెం ఓపిక చేసుకుని గవర్నమెంట్ చొరవతో ఆయన కనుక ఇనిషియేటివ్ ముందుకు తీసుకెళ్ళి వీళ్ళందరూ తాట తీస్తే హిందువులందరూ సంతోషపడతారు. ఇది వాస్తవం. వినిపిస్తాను ఆగట్టు ఇంకోటి. భారత్ని కొట్టాలంటే అక్కడి మూలాలను అడ్డం పెట్టుకుని కొట్టాలి. కొండల్లో కొండలు పట్టుకుని తిరిగి బ్రతికే మీరెక్కడా? ప్రతి కొండని క్షేత్రంగా మార్చి పూజించే మేమెక్కడా? ఈ డైలాగ్ సరిపోదండి. గివ్ బ్యాక్. కొండల్లో తొండలు పట్టుకుని తినే మీరెక్కడ, ప్రతి కొండని క్షేత్రంగా మార్చే మేమెక్కడ అని. ఇది అసలైన హిందుత్వం. ఎక్కడైనా మనం ఒక నమ్మకాన్ని ఇన్వెస్ట్ చేసి దానికి ఒక పవర్ ఇచ్చి దాన్ని మనం పూజిస్తున్నప్పుడు రుద్రాక్షల మెడలో వేసుకుని డైరెక్ట్గా కూర్చుని వైసీపీలో ఉన్న కొడాలి నాని చేసిన ఈ వ్యాఖ్యల్ని ఈరోజు అఖండ ట్రైలర్ అంతా కూడా ఒక పొలిటికల్ గివ్ బ్యాక్గా చూస్తున్నారు. చాలా బాగుంది ఇలాంటివి వింటుంటే, చాలా బాగుంది. బాలకృష్ణ గారి డైలాగ్స్ వింటుంటే ఖచ్చితంగా వీళ్ళకి ఒక గివ్ బ్యాక్ లాగా అనిపిస్తుంది, ఒక స్లాప్ లాగా అనిపిస్తుంది కాదా? అండ్ భారతదేశాన్ని కొట్టాలంటే దాని మూలాల పైన కొట్టాలి అంటే ఏంటి? భగవద్గీతను చూపిస్తారు అక్కడ. లాస్ట్ 10 yearsలో చేసింది మన తిరుమల పైన దాడే. చిన్న చూపే, చాలా చిన్న చూపు జరిగింది. పరకామణిలో డబ్బులు కొట్టేస్తే రాజీలు చేయించేస్తారు. రాజీలు దొంగలే డొనేషన్ ఇచ్చే పెద్ద మనుషుల కింద ఆవిష్కరిస్తారు. లడ్డూని కల్తీ చేయించేస్తారు. సిగ్గు లేకుండా మళ్ళీ ఎవడబ్బా కొట్టించాడు ఈ గుడి అని చెప్పి ఇలా అంటాడు, వాగుతూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి అయితే నేను డిక్లరేషన్ ఇవ్వనని చెప్తాడు. రూల్ బుక్కి వ్యతిరేకంగా, ఆగమ శాస్త్రానికి వ్యతిరేకంగా పట్టు వస్త్రాలు ఒక్కడే సమర్పిస్తాడు. అహంభావం, ఒక రిలీజియన్ పైన అహంభావం. వీళ్ళందరికీ ఏం చేస్తే ఎవరు కాదనరు అని అహంభావంతో విర్రవీగి లాస్ట్ 5 ఏళ్ళు వాళ్ళు చేసిన అరాచకాలు ఒకటిగా బయటకు వస్తున్నాయి. కానీ నేను పర్సనల్గా ఒక హిందూగా అడుగుతున్నాను, అట్ ద సేమ్ టైం ఆంధ్ర వాసిగా అడుగుతున్నాను. నేను
ఇతని పైన యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు ఎవరు? ఇతని పైన ఉన్న కేసుల మీద యాక్షన్ ఎందుకు జరగట్లేదు? హిందువులందరూ ఇతన్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? టీటీడీ బోర్డ్ ఇతను ఎలా దర్శనానికి పర్మిట్ చేస్తున్నారు? ఈ అమ్మ మొగుడు కట్టాడా అని చెప్పి టీటీడీ బోర్డ్ని డైరెక్ట్గా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అతను అంటే ఎలా మనం చేతులు నడుపుకుని ఖాళీ కూర్చోగలుగుతున్నాం? ఇంత సవ్యంగా ఎలా ఉండగలుగుతున్నాం? పవర్ చేతుల్లో ఉన్నప్పుడు కూడా, భుజాల పైన ఉన్నప్పుడు కూడా యాక్షన్ తీసుకోమా? ఇదా మన రాజకీయం? ఈరోజు ప్రతి ఒక్కళ్ళు అఖండ రిలీజ్ అవుతుందంటే ప్రతి ఒక్కటి గివ్ బ్యాక్ ఇలాంటి వాళ్ళకి అని చెప్పి చాలా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఇతనికే ప్రతి డైలాగ్ వర్తిస్తుంది. ఆ సినిమాలో భారతదేశం రూట్స్ని కొట్టాలంటే, భారతదేశం కొట్టాలంటే అటు మూలాల నుంచి కొట్టాలి మనం అని చెప్పినట్టు వాళ్ళు చేసిన దాడి హిందుత్వం మీద. బాలకృష్ణ గారి డైలాగ్స్ గివ్ బ్యాక్ ఆన్సర్ కాదండి. అది ఖచ్చితంగా ఆయన చాలా పవర్ఫుల్గా ధైర్యవంతుడు కాబట్టి సినిమాలో మా బాలయ్య బాబు గారు పెట్టారు. కానీ మనందరిలో ధైర్యం చచ్చిపోయిందా? ఇతని పైన యాక్షన్ తీసుకోవడానికి ఒత్తిడి తీసుకురామా? ఇలా హిందూ దేవుళ్ళ పైన, గుళ్ళ పైన ఇష్టం వచ్చినట్టు మాటలు చేసిన వాళ్ళు కూడా వీక్షించి వాళ్ళని వదిలేస్తామా, లేకపోతే సంస్కరిస్తామా ఇలాంటి వాళ్ళందరినీ? మీరందరూ కూడా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలనే విషయం పైన. కొత్త కేసులు వేయాలా లేకపోతే వదిలేయాలా అన్న పాయింట్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.